ఇప్పుడు ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురుగ్రహం ఉచ్చ స్థానంలో ఉన్నందున ప్రతి దాంట్లో కూడా వారు పట్టుదలతో అనుకున్న పనులన్నీ విజయం పొందడం అనేది జరుగుతాయి. శని వక్రగతిని వేయడం వల్ల ధనపరంగా కుటుంబపరంగా బాగుంటుంది. వీరికి అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా గురుడు శని రెండు గ్రహాలు మిత్రులు అయినందువలన అర్ధాష్టమ శని ఇబ్బంది అనేటటువంటి రాశి వారికి ఉండదు. కనుక వీరికి గతంలో ఏదైతే స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకున్నారో వాటన్నిటిని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. వ్యాపారస్తులకు దిందనాభివృద్ధి చెందటం, నూతన వ్యాపారాలు ప్రారంభించడం అనేటటువంటివి జరుగుతాయి. ఉద్యోగస్తులు కూడా పై అధికారుల వల్ల మన్ననలు పొంది వారు అనుకున్నటువంటి విజయాలను లాభాలను గడించడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. రాజకీయ నాయకులకు కూడా కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. కోర్టు పరమైనటువంటి చికాకులతో ఉన్నటువంటి వారికి మాత్రం వాయిదాలు పడుతూ ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా వైవాహిక దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూ ఉండటం, అదేవిధంగా ఇతరత్ర చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా అధిగమిస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి గతంలో ఉన్నటువంటి సమస్యలు తొలగటం, స్థిరాస్తి వివాదాల పరిష్కారంకి రావటం అనేటటువంటివి జరుగుతాయి. ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏదైతే ప్రతిబంధకాల ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామికి అష్టోత్తర పూజ చేయటం, అదేవిధంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, ప్రతినిత్యం కూడా సుదర్శన కవచమును పారాయణగా చేయటం వల్ల వీరికి ఉండే సమస్యలన్నింటినీ కూడా అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి.